ఏపీ సీఎం చంద్రబాబు విశ్వరూపం చూపించేశారు. తనామనా భేదం లేకుండా తన పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను కడిగి పడేశారు. తప్పు చేస్తే ఎలాంటి వారినైనా వదులుకుంటారని క్లారిటీ ఇచ్చేశారు. చివరికి ఎమ్మెల్యేలు తానా అంటూ విదేశీ పర్యటనలు చేస్తే టాటా చెప్పేస్తా అంటూ చురకలు అంటించారు. మరోవైపు సొంత పార్టీ నేతలకు అప్రమత్తం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావడంతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు హాజరయ్యారు. నేతలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పిన అధినేత సుపరిపాలనలో తొలి అడుగు వేశామన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని చెబుతూనే వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచన చేశారు. సంక్షేమం అంటే ఏంటో చూపించామని, చేసిన పనిని ప్రజలకు చెప్పడం ముఖ్యమన్నారు. ఇదే క్రమంలో ఏపీ రాజకీయాలపై తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని చెప్పకనే చెప్పారు. రాజకీయాల్లో ఆర్థిక ఉగ్రవాదులు వస్తున్నారని మనసులోని మాట బయటపెట్టారు సీఎం. ఇక 2019లో పార్టీ గెలిచి ఉంటే రాష్ట్రం మరోలా ఉండేదని వెల్లడించారు. రౌడీ షీటర్, గంజాయి బ్యాచ్ను ప్రతిపక్ష నేత పరామర్శించడం ఎక్కడైనా చూసామా అంటూ ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. మరోవైపు కొందరి తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్తెనపల్లి పర్యటన వేళ జగన్ కారు కింద పడి సింగయ్య మరణం అంశాన్ని ప్రస్తావించారు. నేరస్తుల్ని నేరస్తులుగానే చూస్తామని తేల్చి చెప్పారు. ఏడాదిలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని, ప్రజలతో మమేకం కావాలని చంద్రబాబు నిర్దేశించారు. 2014-19 కాలంలో రాజకీయం వదిలేసిన కారణంగా నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. పార్టీ నేతలకు భవిష్యత్ కార్యాచరణపైన స్పష్టత ఇచ్చారు. పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబు కీలక అంశాలను ప్రస్తావించారు. సత్తెనపల్లి హిట్ అండ్ రన్ వ్యవహారంలో ఏం జరిగిందో చూశారని వ్యాఖ్యానించారు. తన కారు కిందే కార్యకర్త పడిపోతే పక్కకు పడేసి వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన ఆధారాలు లభ్యమైన తర్వాత కూడా సొంత మీడియా ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తారా అంటూ నిలదీశారు. పరామర్శల పేరుతో గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్ల వద్దకు వెళ్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. చేస్తున్న మంచి పనులతో పాటు మారుతున్న రాజకీయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఆర్థిక ఉగ్రవాదం దేశ ఆర్థిక వ్యవస్థలకు చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుల్ని ఏరి పారేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ ముసుగులో ఉన్న రౌడీలు ఏం చేశారో జనానికి అర్థమయ్యేలా వివరించాలని చంద్రబాబు సూచించారు. ఆనాడే వివేక హంతకులను పట్టుకుని ఉంటే 2019 ఎన్నికల్లో ఓడిపోయేవాళ్లం కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల హడావిడి పక్కన పెట్టి 2 గంటలు వివేక హత్యపై శ్రద్ధ పెట్టి రికార్డులు సీజ్ చేస్తుంటే 2019లో మనమే గెలిచేవాళ్లమని చెప్పుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు మరిన్ని డ్రామాలకు తెరలేపుతున్నారన్నారు. ప్రజలు ఇచ్చిన 94% స్ట్రైక్ రేట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు సీఎం. ప్రజల్లో తృప్తి చూస్తూ భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత నాయకులపై ఎక్కువగా ఉంటుందన్నారు. చేసిన మంచిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పుకోలేకపోవడం మనకున్న లోపమని, 2014-19 మధ్య అభివృద్ధి పరుగులు పెట్టిందని చెప్పుకోవడంలో విఫలమయ్యామన్నారు. ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చెప్పేందుకే జూలై 2 నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించాలన్నారు. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన దాదాపు 75 పథకాలు పునరుద్ధరించామన్నారు. విధ్వంసం నుంచి వికాసం దిశగా చేపట్టిన ప్రయాణంలో సమస్యలకు భయపడట్లేదని చెప్పుకొచ్చారు. ఏడాదిలో తొలి అడుగు మాత్రమే వేశామని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని సీఎం చంద్రబాబు నేతలకు వివరించారు. తాను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితి, నేతల పనితీరుపై సమాచారం తెప్పించుకుంటున్నానని, అనేక మార్గాల ద్వారా సర్వేలు చేయిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్ని సర్వేలను విశ్లేషించి వాస్తవాలను బేరీజు వేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలతో శనివారం నుంచి ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నారని, రోజుకు 4 ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తాను చెప్పాల్సింది ఎమ్మెల్యేలకు చెబుతున్నారని, ఎమ్మెల్యేల పనితీరు మారాలని తేల్చి చెప్పారు. పనితీరు మార్చుకుంటే బాగుంటుందని, లేకపోతే ఇక అంతే సంగతులని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.